నా వెంకట చలపతికి నా చేతులతో ఈ ములక్కాడ కర్రీ చేసి నా చేతులతో తినిపిస్తాను. నిన్ననే చేయి కలిసింది. ఈ ములక్కాడ కూరతో మనసు కలవపోతున్నాయి. ఏంటే ఏదో ఊహల్లో తేలిపోతున్నావు? ఆ కర్రీ ఎవరికి? ఎవరికేంటి? నాకే. మీ ఒక్కదానికే చేసుకుంటున్నారా? నాకు, నా రాజాకి. అవును. ఏ అంత కర్రీ నువ్వు ఒక్కదానివే తింటావా? నేనొక్కదాన్నే తింటాను, ఇంకెవరికైనా ఇస్తాను. నీకెందుకురా? ఏంటిది? అయ్యో, అంత ఆయిల్ ఎందుకు పిన్ని? ఎంత వేస్తే నీకెందుకే? ఇది నా కర్రీ. అది కాదు పిన్ని, అసలే ఇంట్లో సరుకులు తక్కువగా ఉన్నాయి. పైగా పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టాలి. కాస్త పొదుపుగా వాడొచ్చు కదా పిన్ని. పొదుపుగానా? అంటే ఏంటే? తిండి కూడా సరిగా పెట్టరా? కడుపు నిండా తృప్తిగా తిననివరా? అడుక్కు తినే వాళ్లకు వేసినట్టు ఆరాకొర వేస్తారా? పావని అక్క ఆ ఉద్దేశంతో అనలేదు పిన్ని. మరి ఏ ఉద్దేశంతో అన్నావే? ఏ లోటు లేకుండా చూసుకుంటావని చెప్పే కదా మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు అవి లేవు, ఇవి లేవు, పొదుపుగా వాడండి అంటే ఎలా? అంత గతి లేనప్పుడు మమ్మల్ని పిలవడం ఎందుకు? పెద్దవారు, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా పిన్ని? ఇంట్లో పరిస్థితి మీకు తెలుసు కదా. ఫీజు కట్టకపోతే పిల్లల్ని స్కూల్కి రానివ్వరు. అలాంటప్పుడు అంతంత ఫీజులు కట్టి పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించడం ఎందుకక్క? ఫ్రీ స్కూల్లో వెయ్యొచ్చు కదా. ఫీజులు కట్టే పని కూడా ఉండదు. ఏం మాట్లాడుతున్నావు హారిక? పిల్లల చదువు విషయంలో కూడానా? పిల్లల చదువు విషయమైనా సరే, పెద్దల తిండి తిప్పలైనా సరే ఉన్నంతలోనే సర్దుకుపోవాలి. లేనిపోని గొప్పలకు పోకూడదు. ఇందుకే మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలని పెద్దలు చెప్పేది. మనం పస్తులుండైనా సరే పిల్లల్ని చదివించాలి పిన్ని. పిల్లల భవిష్యతే కదా మనకి ముఖ్యం. మరి మా భవిష్యత్ ఎవరు చూస్తారక్క? మేము అమెరికా వెళ్ళాలనుకున్నాం, పంపించారా? మీ అమ్మాయిని అత్తారింటికి పంపించారు. మీ సంతోషం మీరు చూసుకున్నారు, కానీ మా ఆనందాన్ని, మా భవిష్యత్తుని పట్టించుకున్నారా? ఎలాగోలాగా మిమ్మల్ని అమెరికా పంపిస్తాం హారిక. ఆయన మాటిచ్చారు కదా. ఎలా పంపిస్తారే? వాచ్మెన్ ఉద్యోగం చేసా? ఇంట్లో సరుకులకి గతి లేదు, పిల్లల ఫీజు కట్టడానికి గతి లేదు. వీళ్ళని అమెరికా పంపిస్తారా? నిన్న సుమిత్ర మేడం ఏం కావాలో కోరుకోమంది కదా. అంత డబ్బులు లేనప్పుడు ఏ కోటి రూపాయలు కావాలని కోరుకోవచ్చు కదా. ఆ దరిద్రం అంతా వదిలేది. అభి వసూలుకి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు హారిక. ఈ గొప్పలకేం తక్కువ లేదు. అవసరాలు తీర్చలేని ఆదర్శాలు ఎందుకు? ఈ అష్ట కష్టాలు పట్టం ఎందుకు? పేరు గొప్ప, ఊరు దెబ్బ అని బాగానే ఉంది సంసారం. పద, నేను కూడా వస్తాను. ఈ రోజు లంచ్ బయట ఎక్కడైనా చేద్దాం. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. నేను ములక్కాడ కర్రీ చేసుకుని వస్తాను. ఏమైంది పావని? ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి ఎందుకు ఆపా వకీల్? వసు వదిన, పావని వదినతో నువ్వు అలా మాట్లాడడం అవసరమా హారిక? సుమంగళి పిన్ని హారికలు అలా మాట్లాడతారని నేను ఊహించలేదండి. పాపం వసు ఎంత బాధపడుతుందో.
డాడీ ఇంకా రాలేదా మమ్మీ? ఈరోజు మేము స్కూల్కి వెళ్తామా లేదా? స్కూల్కి వెళ్ళకపోతే క్లాసులు మిస్ అవుతాం, ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాం. లేదమ్మా, మిమ్మల్ని తప్పకుండా స్కూల్కి పంపిస్తాము. ఫీజు కట్టకుండా పిల్లల్ని స్కూల్కి ఎలా పంపిస్తాడు? పాపం అభి డబ్బుల కోసం ఎంత కష్టపడుతున్నాడో. ఎవరి కోసం కష్టపడతారు? బాగా చూసుకుంటామని మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారు కదా, చూసుకోకపోతే మనం నిలదీయాలి కదా. ప్రతిదానికి గొడవెందుకు హారిక? కొన్ని చూసి చూన్నట్టు పోవాలి. నీకేదో అయ్యింది అఖిల్. కర్రీ అయిపోయింది. దీన్ని ఆఫీస్కి తీసుకువెళ్ళి నా రాజాకు తినిపిస్తే ఖచ్చితంగా మా ఇద్దరికి పెళ్ళవుతుంది. మీరు డబ్బులు ఇస్తామన్నా వసు అబీలు వద్దన్నారు. ఇప్పుడు డబ్బులు ఎలా తెస్తారో అర్థం కావట్లేదండి. అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. మళ్ళీ చెప్తున్నాను, అనవసరంగా నువ్వు మంచోడు వైపోక అఖిల్. ఏదో తిప్పలు పడి అభి బావగారు డబ్బులు తెస్తారు. అను, కీర్తి, బన్నీ స్కూల్కి రెడీయా? అయ్యాము డాడీ, మీకోసమే వెయిటింగ్. ఈరోజు మా స్కూల్ ఫీజు కడుతున్నారా డాడీ? కడుతున్నాను. వసు గారు, ఇదిగోండి పిల్లల ఫీజు కట్టేయండి. ఎలా అడ్జస్ట్ అయిందండి? ఎలాగో అడ్జస్ట్ అయింది. నేను ఇప్పుడే వస్తాను. మమ్మీ, మా లంచ్ బాక్సులు రెడీ చెయ్యి. చేస్తాను. ఆఫీస్కి టైం అవుతుంది, పద అఖిల్. డిజైన్ పేపర్స్ మర్చిపోయాను, తీసుకుని వెళ్దాం పద. అభిగాడు అసాధ్యుడే. ఎక్కడో పిల్లల ఫీజు డబ్బులు పుట్టించాడు. ఇప్పుడు డబ్బు తీసుకెళ్లి స్కూల్లో కడితే పిల్లలు స్కూల్కి వెళతారు. అభి వసూలకు టెన్షన్ ఉండదు. ఈ డబ్బు కొట్టేస్తే పిల్లలు ఇంట్లోనే ఉండిపోతారు. అభి వసూల మొహాల్లో సంతోషం ఉండదు. అదే నాకు కావాలి. డబ్బు మొత్తం కొట్టేస్తే డౌట్ వస్తుంది. సగం తీసుకుంటాను. అమ్మమ్మ, మన ఫీజు మనీ కొట్టేస్తుంది. గట్టిగా అనకను. మన స్కూల్ ఫీజు ఎలా అన్నయ్యా? డాడీతో చెప్దామా? డాడీకి చెప్తే అమ్మమ్మ ఫీల్ అయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మరి మనకు మనీ ఎలాగన్నయ్యా? ఫీజు కట్టకపోతే మనం స్కూల్కి వెళ్ళలేం కదా. అమ్మమ్మ దగ్గర నుంచి మనీ
ఇప్పుడు నా దగ్గర మమ్మీకి డాడీ ఇచ్చిన మనీ ఉంది. ఇప్పుడు వీటిని మాయం చేస్తాను. అబ్రకదబ్రా 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 అబ్రకదబ్రా. ఉష్. వావ్, ఇప్పుడు మళ్ళీ ఆ మనీని ప్రత్యక్షం చేస్తాను. ఎలా బన్నీ? మన ఇంట్లో ఒకరి దగ్గర నుంచి ఆ మనీని బయటకు తీస్తాను. కొంప తీసి నేను డబ్బులు కొట్టేయటం వీడు చూడలేదు కదా. నా బ్యాగ్లోని మనీ తీసివ్వమని అడగడు కదా. నాకు ఆఫీస్కి టైం అవుతోంది, నేను బయలుదేరుతున్నాను. ఆగమ్మమ్మా, మ్యాజిక్ చూసెళ్ళాలి. 1 మినిట్ అంతే. అబ్రకదబ్రా హా? అబ్రకదబ్రా బూ అబ్రకదబ్రా బూ అబ్రకదబ్రా బూ. ఈ బ్యాగ్ నన్ను లాగేస్తుంది. అంటే మనీ ఏ బ్యాగ్ లోనే ఉన్నాయి. ఆ? నా బ్యాగ్లో డబ్బు ఉండటం ఏంట్రా? నా చేతిలోంచి మాయమయ్యి మీ బ్యాగ్ లోకి మనీ వచ్చిందమ్మమ్మా. బయటకు తీయండి. నా బ్యాగ్లో ఏ డబ్బు లేదురా. తీయండి అమ్మమ్మ, మీ బ్యాగ్ లోనే మనీ ఉంది. త్వరగా తీయండి, మా స్కూల్ కి టైం అవుతుంది. ఛా, ఇలా దొరికేశారేంటి? వీడి పిల్లలు కాదు, పిశాచులు. నిజమేరా బన్నీ, నా బ్యాగ్ లో మనీ ఉంది. భలే మ్యాజిక్ చేసావు. వావ్. ఓ నువ్వు పెద్దయ్యాక పెద్ద మాంత్రికుడు అవుతావు. భలే మాయలు చేస్తున్నావు. ఇదిగో తీసుకో. అఖిల్, హారిక, పదండి, ఆఫీస్కి వెళదాం. పదండి పదండి. బన్నీ గడు సూపర్ ట్రిక్ చేశాడు కదా అఖిల్. తన హ్యాండ్ లో నుంచి మనీ మాయం చేసి ఆంటీ బ్యాగ్ లో నుంచి బయటికి తీశాడు. మ్యాజిక్గా పాడా. ఇది పిల్లల ఫీజు డబ్బులు కొట్టేసినట్టుంది. అది బన్నీగాడు చూసినట్టున్నాడు. దీని పరువు కాపాడాలని మ్యాజిక్ చేసినట్టు నటించాడు. అవునంటీ, మీరు ఫీజు డబ్బులు కొట్టేశారా? దొరికిపోయాను కదే, ఇంకా డిస్కషన్ ఎందుకు? డబ్బులు తిరిగి ఇచ్చేసాను కదా. పదండి పదండి పదండి. నువ్వు ఏంటి పని నువ్వు చెప్పేది? అవును డాడీ, అమ్మమ్మ మా స్కూల్ ఫీజు కొట్టేసింది. ఆ విషయం మీతో చెబితే అమ్మమ్మ హర్ట్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అన్నయ్య చెప్పొద్దు అన్నాడు. అమ్మమ్మను అందరి ముందు దోషం చేయడం ఇష్టం లేక మ్యాజిక్ అని చెప్పి అమ్మమ్మ పరువు కాపాడవు బన్నీ. అమ్మమ్మ మనకి దూరం కావటం నాకిష్టం లేదు పెద్దనాన్న. మనమందరం కలిసి ఉండాలన్నది డాడీ కోరిక కదా. నీకున్నపాటి మంచితనం కూడా ఆ పెద్దావిడికి లేదు బన్నీ.
నీ వయసుకు అర్థమైన విషయాలు కూడా అంత వయసున్న ఆవిడికి అర్థం కావట్లేదు. అమ్మమ్మ హట్ అవ్వకూడదని అలా చేశాను పెద్దమ్మ. అమ్మమ్మ దొంగతనం బయట పడలేదు, మా స్కూల్ ఫీజు మాకొచ్చేసింది. థ్యాంక్స్ బన్నీ. వర్క్ కూడా అర్జెంట్ అన్నారు కదా. ఆఫీస్కి మళ్ళీ లేట్ అయిపోతుందేమో. నేను పిల్లల్ని కార్లో డ్రాప్ చేసేస్తానులేండి. అలాగేనండి. హ్మ్. అందరూ వస్తున్నారు, హార్కి ఇంకా రాలేదేంటి? కాల్ చేస్తాను. చలపతి గారు ఫోన్ చేస్తున్నారేంటి? అఖిల్ చూస్తే అరుస్తాడు. ఎవరు హారిక? ఆహా, ఏదో స్పామ్ నెంబర్ అఖిల్. పద. కాల్ కట్ చేసిందేంటి? వచ్చేసిందా? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మిమ్మల్ని చూసి ఎంత కాలం అయిందో. గుడ్ మార్నింగ్. నిన్నే కదండి వసు మేడం ఇంట్లో కలిసాం. అది మీకు నిన్న, నాకు ఎన్నో నెలలు, సంవత్సరాలు. ఏంటి? ఏం లేదు, ఈ రోజు మీరు భోజనం చేయకండి. ఎందుకు? నా భోజనం తిందరు గాని. నీ భోజనమా? మీకోసం స్పెషల్గా ములక్కాడ కూర చేసి తీసుకొచ్చాను. లంచ్ లో నేనే స్వయంగా మీకు వడ్డిస్తాను. దగ్గరుండి నా చేతులతో తినిపిస్తాను. ఇదిగో తినండి సార్. ఇంకొంచెం. అమ్మో సార్, ఇంకొంచెం ఇంకొంచెం తినండి సార్. కూర్చోండి సార్. ఇదొక్క ములక్కడ ముద్దు. ఊహించుకోవడానికి భయంగా ఉంది. ఏంటి సార్, ఎప్పుడెప్పుడు లంచ్ టైం అవుతుందా అని ఎదురు చూస్తున్నారా? నీకు అలా అర్థమైందా? పోనీ ఇప్పుడు తింటారా? ఓటిస్తాను. వద్దు, పొద్దున్నే లంచ్ అంటమ్మా. వెళ్ళి పని చూసుకో. అమ్మో, హాయ్ హారిక. హలో సార్. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు.